Shall we turn our Bibles to book of Exodus? మన పరిశుద్ధ గ్రంథములో నిర్గమ కాండము చూద్దాం. Chapter 25 25వ అధ్యాయం and verse 8. 8వ వచనం. Book of Exodus chapter 25 and verse 8. నిర్గమ కాండము 25వ అధ్యాయము 8వ వచనం. Shall we all read this verse together? ఈ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుందాం. Wherever we are, మనం ఎక్కడ ఉన్నప్పటికీ సరే, in our respective places, మనం ఉన్న గృహాలలో let us open the Bible. బైబిల్ని తెరుద్దాం. All adults and children, పెద్దలు గాని పిల్లలు గాని, and let us read the scripture portions carefully with the fear of God. ఈ లేఖనాల్లో ఉన్న ఈ భాగాలను మనము దేవుని యందు భయభక్తులతోటి చదువుదాం. Exodus chapter 25 and verse 8. నిర్గమ కాండము 25 8వ వచనం. Shall we all read loudly? మనం అందరము బిగ్గరగా చదువుదాం. And let them make నేను me a వారిలో sanctuary that I may నివసించినట్లు dwell వారు among నాకు them. పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our heavenly loving gracious Father, పరలోకమందున్న కృప కలిగిన మా ప్రేమ కలిగిన తండ్రి, living Lord, జీవము కలిగిన దేవా, once again coming under the sprinkling of the precious blood of our Savior and Lord Jesus Christ, we come to most holy presence. మరొకసారి మా పరిశుద్ధుడైన దేవుని యొక్క రక్త ప్రోక్షణ కిందకి మేము చేరి వస్తూ ఉన్నాం. Heavenly Father, we thank you for this day which you given to us. మీరు మాకు అనుగ్రహించిన దినం బట్టి పరలోకమందున్న తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank you, Lord, because you helped us, Lord, to worship you in spirit and in truth. ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని ఆరాధించడానికి మాకు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. Heavenly Father, now as we're going to prepare ourselves, Lord, to take part in thy table, Lord, we pray that you may be gracious unto us and talk to us. ప్రభు బలలో పాల్పొందడానికి మేము సిద్ధపడుతున్నట్టుగా మీరు మాకు కృప చూపించి మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. Lord, remember these two unworthy vessels, Lord, hide us behind your cross and sanctify us especially in your son's blood, so that, Lord, we may deliver only that which you give to us. ప్రభు అయోగ్యులైన పాత్రలమైన మా ఇరువురిని కూడా మీరు కనికరించి మీ శిలువ చాటును మరుగుపరిచి మీరే ఏదైతే మేము విడుదల చేయాలో దాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. Lord, we have no knowledge to handle your word. మీ వాక్యమును మేము ధ్యానించడానికి మాకు గ్రాహ్యం లేదు. Lord, we are not wise enough, Lord, to comprehend the depth of your word. మీ వాక్యంలో ఉన్న లోతును గ్రహించడానికి జ్ఞానము కూడా మాకు లేదు. Therefore, Lord, we fall at your feet and, Lord, we pray that you may talk to us from the scripture. అందుకనే మీ పాద సన్నిధిలో మేము సాగిలపడి మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. Father, unless you give anything to us to give to your children, Lord, we know that we have nothing to give to your children. ప్రభు మీరు మాకేమన్నా అనుగ్రహించి మీ బిడ్డలకు ఇస్తే తప్ప మేము మీ బిడ్డలకు ఏమి ఇవ్వలేమని ఒప్పుకుంటున్నాం. Therefore, Lord, we pray that you may be gracious unto us and talk to each one of us, and, Lord, fill us, Lord, with your word and challenge our lives. ప్రభు మీరే కృప కలిగిన దేవుడిగా మాకు అందరికీ మీరే సమృద్ధిగా అనుగ్రహించి మీ వాక్యముతోటి మా జీవితాలను మీరే సవాలు చేయమని ప్రార్థిస్తున్నాం. Committing ourselves into loving hands, మమ్మల్ని మీ దగ్గర హస్తాలకు అప్పగించుకుంటూ asking thy spirit's guidance, మీ ఆత్మ యొక్క నడిపింపు కోరుతూ, asking for your all sufficient grace, మీ సమస్తమైన కృపను కోరుకుంటూ, we pray in the highly exalted sweet and precious name of our Lord and our Savior Jesus Christ. అత్యున్నతంగా హెచ్చించబడిన శ్రేష్టమైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. Book of Exodus chapter 25 and verse 8. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం. And let them make me a sanctuary that I may dwell among them. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. For quite some time we have been on and off dwelling upon the sanctuary of the Lord. మనము కొన్ని పర్యాయములుగా ఈ దేవుని నివాస స్థలము గురించి మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. God's desire is that they should make him a sanctuary. దేవుని యొక్క వాంఛ కోరిక ఏంటి అంటే ఆయన కొరకు ఒక పరిశుద్ధ స్థలమును మనము సిద్ధపరచాలి. This is what God asked the children of Israel when they came out of the land of Egypt. ఐగుప్తులో నుంచి వెలుపటికి బయటికి వచ్చిన ఇశ్రాయేలీయుల ప్రజలను దేవుడు అడిగింది ఇదే. Let them make me a sanctuary. పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. I want to dwell among them. వారిలో నివసించున్నట్లు, నేను వారిలో నివసించినట్లు. Our God is not a kind of transcendent God who is above the world, unrelated to the world, but he is an immanent God who is in touch with the reality of the world. మన దేవుడు ఏదో మనకి అందనంత దూరంలో ఎక్కడో మనకి దరిదాపుల్లో లేకుండా ఉన్న దేవుడు కాదు. ఆయన మనతోటి ఉండి మన జీవితాలను తాకాలని, మనతోటి ఉండాలని కోరుతున్న దేవుడు. He wants to dwell among us. మన మధ్య నివసించ కోరుతూ ఉన్నాడు. He wants to be with his people.
తన ప్రజలతోటి ఆయన నివసించగోరుతూ ఉన్నాడు. He wants to be in intimate relationship with every child of God. దేవుని బిడ్డ ప్రతి ఒక్కరితో కూడా ఆయన ఎంతో అన్యోన్యమైన సంబంధం కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాడు. That's the reason God had been from the beginning asking them to make him a sanctuary. అందుకనే ప్రారంభం నుండి కూడా దేవుడు వారిని ఒక పరిశుద్ధ స్థలమును సిద్ధపరచమని అడుగుతూ ఉన్నాడు. In detail we have seen in the past what the sanctuary is and how it depicts Lord Jesus Christ. It symbolizes the body of Lord Jesus Christ. గతించిన దినాలలో మనం చాలా వివరంగా ఈ పరిశుద్ధ స్థలము లేకపోతే అదే యేసుక్రీస్తు ప్రభువుకి పోలికగా ఎలాగా ఉంది అన్నది మనం ధ్యానిస్తున్నాం. And also we have seen that this symbolizes every believer also, the body of every believer also. అంతే కాకుండా ఈ పరిశుద్ధ స్థలము ప్రతి విశ్వాసి యొక్క దేహము ఆయనకు ఆలయముగా కూడా మనం ధ్యానించినాం. There are so many things in the sanctuary. ఈ పరిశుద్ధ స్థలములో ఎన్నో విషయాలు ఉన్నాయి. And everything inside this sanctuary symbolizes Lord Jesus Christ and also a believer in Lord Jesus Christ. ఈ పరిశుద్ధ స్థలములో ఉన్న ప్రతి విషయము కూడా అది యేసుక్రీస్తు ప్రభు వారికి పోలికగా ఉంటుంది. అంతేకాకుండా ఒక విశ్వాసికి కూడా పోలికగా ఉంది. Because we are the body of God. ఎందుకంటే మనము దేవునికి శరీరముగా ఉన్నాం. We are the house of God. మనము దేవుని ఇల్లుగా ఉన్నాం. We are built up as a holy habitation of God. మనము దేవుని యొక్క పరిశుద్ధ నివాస స్థలముగా మనము నిర్మింపబడినాం. So as a foreshadow, some things are written in the Old Testament in the form of the tabernacle, which foreshadows the house of God, the real house of God in the New Testament. అంటే ఒక ఛాయా రూపకంగా ఈ పాత నిబంధనలో లేకపోతే ఈ పరిశుద్ధ గుడారము గురించి కొన్ని విషయాలు చెప్పబడుతూ ఉన్నాయి. In Exodus chapter 25, నిర్గమకాండము 25వ అధ్యాయంలో the description about the temple of God is given. ఈ పరిశుద్ధ స్థలము పరిశుద్ధ గుడారము గురించిన వర్ణన ఇక్కడ ఇవ్వబడుతుంది. I mean the description of the tabernacle or the sanctuary of God. అంటే దేవుని యొక్క పరిశుద్ధ గుడారము పరిశుద్ధ స్థలము గురించిన వివరాలు వర్ణన. There are so many things in the tabernacle of God. ఈ పరిశుద్ధ స్థలములో అనేక విషయాలు ఉన్నాయి. We have seen most of them in detail. ఇవన్నీ కూడా చాలా వివరంగా మనం ఇప్పటికే ధ్యానించినాం. Now today we are going to see about the candlestick. ఈ దినము మనము ఈ దీపస్తంభము గురించి చూస్తాం. There is something called as a candlestick inside the holy place. ఈ పరిశుద్ధ స్థలము లోపల పరిశుద్ధ గుడారములో ఈ దీపస్తంభము అని ఒకటి ఉంది. Inside the holy place, what were there? There were three things. ఇక్కడ ఈ పరిశుద్ధ స్థలములో మనము చూస్తే అక్కడ మూడు సంగతులు ఉన్నాయి. Number 1, the candlestick. మొదటిది దీపస్తంభము. Number 2, the pure table of gold. రెండవది ఈ పవిత్రమైన బంగారు బల్ల. And number 3, the altar of frankincense, the altar of incense. అంతేకాకుండా అక్కడ ధూప వేదిక ఉంది. So there are three things inside the holy place. ఇక్కడ ఈ పరిశుద్ధ స్థలములో ఈ మూడు సంగతులు ఉన్నాయి. Now today we are going to see about the candlestick or the lampstand. ఈ రోజు మనము ఈ దీప స్తంభము గురించి ధ్యానించుకుందాం. In Exodus chapter 25 verse 31, నిర్గమకాండము 25వ అధ్యాయం 31వ వచనములో the Lord talks about this candlestick. ఈ దీప స్తంభము దీప వృక్షము గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. Verse 31, 31వ వచనం all together. అందరము కలిసి And thou shalt మరియు make a నీవు మేలిమి candlestick బంగారముతో of pure దీప gold, వృక్షమును చేయవలెను. of pitch, కనుక ఈ దీప వృక్షము చేయవలెను. దాని ప్రకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయవలెను. దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. Now he describes the candlestick from verse 31 to verse 40. 31వ వచనం నుంచి 40వ వచనం వరకు కూడా ఈ దీప వృక్షము గురించే వివరిస్తూ ఉన్నాడు. And verse 40 says 40వ వచనంలో ఉంది that he should make it according to the pattern which was showed to Moses on the mountain. మోషేకు కొండ మీద ఏదైతే కనపరచబడిందో అటువంటి రూపము చొప్పున వాటిని చేయాలి అని చెప్పినాడు. God told him how to make it. అంటే దేవుడు అది ఎలాగ చెయ్యాలో ఆయన చెప్పినాడు. It has a long rod in the middle. అంటే అక్కడ మధ్యలో ఒక ఏక కాండము ఉంది. And then 3 more branches or rods coming out from each side. లేకపోతే ఆ కాండంలో నుంచి ఇరుపక్కల కూడా శాఖలుగా వస్తూ ఉన్నాయి. And on them you have the bowls with oil. అక్కడ నూనె పట్టే మొగ్గలు చిన్న గిన్నెలు
చిన్న గిన్నెలు ఉంటున్నాయి. and in them they pour the oil. దాంట్లో వీళ్ళు నూనె పోస్తున్నారు. There are totally 7 lamps on the top. అక్కడ పైన 7 ఈ దీపముల ఉన్నాయి. And it is called as menorah in Hebrew. హీబ్రూ భాషలో వాటిని మెనోరా అంటున్నారు. All these 7 lamps together they form the candlestick, and the candlestick is called menorah. ఈ 7 దీపములు కూడా కలిసి అది దీపస్తంభమును హీబ్రూ భాషలో మెనోరా అంటారు. It is not a plural, but it is a singular word. All the 7 lamps together form a one lamp, and it is called as one lamp menorah. మెనోరా అంటే అవి అనేకమైనవని కాదు, కానీ ఏకవచనమే. అక్కడ అవన్నీ కలిపి ఒక స్తంభము మెనోరా అంటున్నారు. This menorah or candlestick is a most important thing in the holy place. పరిశుద్ధ స్థలములో ఈ మెనోరా లేకపోతే ఈ దీప వృక్షము అనేది చాలా ప్రాముఖ్యమైనది. Once the priest enters the holy place, inside there is darkness. ఎప్పుడైతే యాజకుడు ఈ పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశిస్తాడో లోపల అక్కడ చీకటి ఉంది. There is no light inside apart from this candlestick. అంటే ఈ దీపస్తంభము నుంచి వచ్చే వెలుగు తప్ప ఇంకక్కడ ఎటువంటి వెలుగు లేదు. Because there are no windows to the holy place or to the sanctuary. ఈ పరిశుద్ధ గుడారములో ఉన్న పరిశుద్ధ స్థలములో ఈ కిటికీలు ఏవి కూడా లేవు. So this menorah or the candlestick is the only source of light which helps the priest to do his work inside the holy place. అంటే ఈ మెనోరా ఈ దీప వృక్షము మాత్రమే ఆ వెలుగు చూపించి యాజకుడు తను చేయవలసిన పనికి సహాయపడుతుంది. What is this light? ఈ వెలుగు ఏంటి? What is this menorah? ఈ మెనోరా ఏంటి? It symbolizes Lord Jesus Christ. ఇది యేసుక్రీస్తు ప్రభువుకే పోలికగా ఉంటుంది. See John's Gospel chapter 8 యోహాను సువార్త 8వ అధ్యాయము and verse 12. 12వ వచనం. Then spake Jesus again unto them, saying, I am the light of the world. He that followeth me shall not walk in darkness, but shall have the light of life. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. Chapter 9 and verse 5. 9వ అధ్యాయము 5వ వచనం. As long as I am in the world, I am the light of the world. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. So Lord Jesus Christ is telling that he is the light of the world. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న సంగతి, ఈ లోకమునకు ఆయనే వెలుగు. He is the true light. ఆయన నిజమైన వెలుగు. John's Gospel chapter 12 యోహాను సువార్త 12వ అధ్యాయము and verse 46. 46వ వచనం. I am come a light into the world, that whosoever believeth on me should not abide in darkness. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. The tabernacle symbolizes a believer. ఈ పరిశుద్ధ గుడారము ఒక విశ్వాసికి పోలి ఉంటుంది. If there is no light in the tabernacle, inside the tabernacle is filled with darkness. ఈ పరిశుద్ధ గుడారము లోపల ఎటువంటి వెలుగు లేదు, అదంతా కూడా చీకటిమయంగా ఉంది. But once the menorah or the light is switched on or lightened, then there is light inside the tabernacle. అయితే అక్కడ లోపల ఉన్న దీప వృక్షము ఈ మెనోరాను మనము ఆ దీపాలు వెలిగించినప్పుడు ఆ లోపల వెలుగు వస్తుంది. Similarly, any person in the world, unless they believe in Lord Jesus Christ, they are in darkness, they abide in darkness. అదే విధంగా ఈ లోకంలో ఉండే జీవిస్తున్న ప్రతి వ్యక్తి కూడా ఈ యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించకుండా ఉంటే వారు చీకటిలోనే ఉంటున్నారు, చీకటిలోనే జీవిస్తున్నారు. Their heart is darkness, is filled with darkness. వారి హృదయం అంతా కూడా చీకటితోటి నిండి ఉంటుంది. But when they believe in Lord Jesus Christ, they are enlightened. The light of Christ will come into their hearts and make it bright. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసిస్తారో అప్పుడు వాళ్ళు ఈ వెలుగు పొందుకుంటారు, వారి హృదయాలలో ఈ వెలుగు ప్రకాశిస్తుంది. 1 John మొదటి యోహాను chapter 1 మొదటి అధ్యాయము and verse 7. 7వ వచనము. 1 John chapter 1 and verse 7. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. But if we walk in the light as he is in the light, we have fellowship one with another, and the blood of Jesus Christ his son cleanseth us from all sin. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. In John's Gospel 12:46, we saw that the world gets salvation in Lord Jesus Christ when they receive this light. యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి వెలుగు పొందుకున్న వారందరూ కూడా రక్షింపబడతారు అని చూస్తున్నాం. And in 1 John 1:7, we see that Lord Jesus Christ came into the world as the light
so that we may have fellowship with God. అయితే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ వెలుగు లోకములోకి వచ్చినప్పుడు తద్వారా మనము ఆయనతోటి సహవాసము కలిగి ఉంటాం, అన్యోన్య సహవాసము గలవారమై ఉంటామంటున్నారు. Without Lord Jesus Christ, there is no real light in the world. యేసుక్రీస్తు ప్రభువు లేకుండా ఈ లోకములో వెలుగు అనేది లేదు. We have these dim lamps to enlighten us and give us light even in the daytime. అంటే ఈ దినములో రోజుల దినములో కూడా ఈ చిన్న చిన్న దీపాలు మనకు వెలుగునివ్వడానికి ఉన్నాయి. We switch on the lights at home also. ఇళ్లలో కూడా మనము ఈ లైట్లని ఆన్ చేస్తాము. But these are not true lights. అయితే ఇవి నిజమైన వెలుగునిచ్చే దీపాలు కాదు. If the power goes off, these lights are put out. అంటే పవర్ గనుక పోయింది, కరెంటే పోయింది అంటే ఈ దీపాలన్నీ ఆరిపోతాయి. But the light of Lord Jesus Christ is not like that. యేసుక్రీస్తు ప్రభువు యొక్క వెలుగు అటువంటి వెలుగు కాదు. He is not that kind of light. అటువంటి వెలుగు ఆయన కాదు. He himself is the light. ఆయనే తను తానే వెలుగై ఉన్నారు. And he is the eternal light. ఆయన నిత్యము ఉండే వెలుగై ఉన్నారు. With him, because of this light, the world is getting saved. ఆయనను బట్టి అంటే ఆయన వెలుగుని బట్టే ఈ లోకమంతా కూడా రక్షింపబడుతూ ఉంది. Because of this light, we understand what is darkness. ఈ వెలుగుని బట్టే అసలు చీకటి అంటే ఏంటో మనము అర్థం చేసుకోగలుగుతున్నాం. In the beginning, God separated darkness from light. ఆది యందు దేవుడు ఈ చీకటిని వెలుగు నుండి వేరు చేసినాడు. If there is no light, then everything is darkness. ఆ వెలుగే గనక లేకుండా ఉండినట్లయితే అంతా కూడా చీకటిగానే ఉండేది. It is the light which shows us what darkness is. ఈ వెలుగు మనం తెలుసుకున్నప్పుడే అసలు చీకటి అంటే ఏంటో అనేది మనం అర్థం చేసుకుంటాం. And when people in the darkness see the light of Lord Jesus Christ, God wants people to rush to him and be saved. ఈ చీకటిలో ఉన్న ప్రజలు ఎప్పుడైతే వెలుగు ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని చూస్తారో దేవుడు ఆశించేది ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళి వారు రక్షింపబడాలి అని. What kind of light is Lord Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి వెలుగై ఉన్నారు? In the Old Testament we see him as a menorah, the candlestick. ఇక్కడ పాత నిబంధనలో అయితే ఈ దీప వృక్షమైన మెనోరా అని చూస్తున్నాం. He is the light which enlightens the heart of every believer. ప్రతి విశ్వాసి యొక్క హృదయాన్ని ప్రకాశింపజేసే వెలుగై ఉన్నారు. There is no more darkness in our heart. We are enlightened people with the light of Christ. ఆయనను బట్టి మన హృదయంలో ఎటువంటి చీకటి లేదు. యేసుక్రీస్తు ప్రభువు వెలుగు ద్వారా మనము ప్రకాశిస్తూ ఉన్నాం. What kind of menorah or candlestick is he? ఆయన ఎటువంటి మెనోరా లేకపోతే దీప వృక్షమై ఉన్నారు? Numbers chapter 8 సంఖ్యాకాండము 8వ అధ్యాయం and verse 2. 2వ వచనం. Speak unto Aaron and say unto him, when thou lightest the lamps, the 7 lamps shall give light over against the candlestick. నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీప వృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలనని చెప్పుమనెను. See, Aaron is supposed to light the 7 lamps. గమనించండి, అహరోను ఈ 7 దీపములను వెలిగించవలసి ఉంది. There are 7 lamps over the candlestick. ఈ దీప వృక్షము పైన 7 దీపములు ఉన్నాయి. What are these 7 lamps? ఈ 7 దీపములు ఏంటి? They symbolize Lord Jesus Christ. ఆ 7 దీపములు కూడా యేసుక్రీస్తు ప్రభువుని పోలి ఉన్నాయి. But why 7 lamps? మరి 7 దీపములు ఎందుకండి? Because that's the perfect number. ఎందుకంటే అదే సంపూర్ణ సంఖ్య. In Isaiah chapter 11 and verse 2, యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనంలో we see about the Spirit of God. అక్కడ దేవుని ఆత్మ గురించి మనం చూస్తూ ఉన్నాం. And the Spirit of God is given 7 names. ఇక్కడ దేవుని ఆత్మకు 7 పేరులు ఇవ్వబడ్డాయి. And Isaiah chapter 11 and verse 2. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం. And the Spirit of the Lord, number 1, shall rest upon him, the Spirit of wisdom and the Spirit of understanding and the Spirit of counsel and of might, the Spirit of knowledge and the fear of the Lord. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. So we understand that Lord Jesus Christ is a person. When he walked on this earth, he was full of the Spirit of God. అంటే మనము గ్రహించగలిగేది ఏంటి అంటే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు జీవించి నడుస్తూ ఉన్నప్పుడు ఆయన దేవుని యెహోవా ఆత్మ సంపూర్ణంగా కలిగి ఉన్న వ్యక్తి. Lord Jesus Christ is that light. యేసుక్రీస్తు ప్రభువారే ఆ వెలుగై ఉన్నారు. Not only that, the Bible tells us that everything in the sanctuary depicts the believer also.
అంతేకాకుండా లేఖనాలు పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అంటే ఈ పరిశుద్ధ గుడారంలో పరిశుద్ధ స్థలములో ఉన్న విషయాలు ఒక విశ్వాసిని కూడా పోలి ఉన్నాయి. So what does this light in the sanctuary, how does this light in the sanctuary depict a believer? ఇప్పుడు ఈ పరిశుద్ధ స్థలములో ఉన్న ఈ దీపస్తంభము లేక దీపాల యొక్క వెలుగు విశ్వాసికి ఎలాగ పోలి ఉన్నాయి? Just as Lord Jesus Christ called himself as the light of the world, he calls every believer also as the light of the world. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నారు అని ఎలా అయితే చెప్తూ ఉన్నారో ప్రతి విశ్వాసి కూడా ఈ లోకానికి వెలుగై ఉన్నారు అని ఆయన అంటున్నారు. Matthew's Gospel chapter 5 and verse 14. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. Ye are the light of the world. మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. Lord Jesus Christ calls us as the light of the world. యేసుక్రీస్తు ప్రభువారు మనలను ఈ లోకమునకు వెలుగుగా పిలుస్తూ ఉన్నారు. And Ephesians chapter 5 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము and verse 8. 8వ వచనం. For ye were sometimes darkness, but now are ye light in the Lord. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. We are called as the enlightened people. We are the light. We became light in the Lord. మనము వెలిగించబడిన ప్రజలము అంటే ప్రభువులో మనము వెలిగించబడిన వెలుగై ఉన్నాము అని చెప్పబడుతున్నాం. Before that, how were we? పూర్వం ఎలా ఉన్నాం మనము? We were in darkness. మనము చీకటి అయి ఉంటిమి. And we were ourselves darkness. అంటే మనమే చీకటి అయి ఉంటిమి. We were darkness ourselves, but Christ enlightened us and made us as the light. అయితే చీకటిగా మనమే చీకటి అయి ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని వెలిగించి మనల్ని ఈ లోకానికి వెలుగుగా చేసినాడు. Ephesians chapter 1 and verse 18. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. The eyes of your understanding being enlightened, that you may know what is the hope of his calling and what the riches of the glory of his inheritance in the saints. 17వ వచనం నుంచి తెలుగులో, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో. So we were ourselves in darkness. అంటే మనమంతా కూడా చీకటిలో ఉండిన వారం. We were darkness ourselves. మనమే చీకటిగా ఉండినాం. But Christ enlightened us. యేసుక్రీస్తు ప్రభువారే మనల్ని వెలిగించినారు. We are enlightened people now. We became light now, enlightened now because of the light who is Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువే ఏ వెలుగైతే ఉన్నారో ఆ వెలుగు ద్వారా మనము ఇప్పుడు వెలిగించబడిన వారుగా ఉన్నాం. 1 Peter chapter 2 and verse 9. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. Last part. చివరి భాగం. Who hath called you out of darkness into his marvelous light. తెలుగులో మొదటి భాగంలో ఉంది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని. God called us into marvelous light. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనలను పిలిచినాడు. We received that marvelous light. ఈ ఆశ్చర్యకరమైన వెలుగును మనము పొందుకున్నాం. We are the partakers of this marvelous light of God. ఈ ఆశ్చర్యకరమైన వెలుగులో మనము కూడా పాలి భాగస్థులమై ఉన్నాం. The world has no light in it. లోకములో అయితే ఎక్కడ వెలుగు లేదు. The world has no marvelous light in it. ఆశ్చర్యకరమైన వెలుగు ఈ లోకంలో ఎక్కడా లేదు. But they look at the light of God, the marvelous light of God, and they want to receive it. So people are rushing to Christ now. దేవుడు అనుగ్రహించే ఈ ఆశ్చర్యకరమైన వెలుగుని చూడండి, ప్రజలందరూ కూడా ఈ వెలుగుకి ఆకర్షింపబడి పరిగెత్తుకొని అటువైపు వెళ్తున్నారు. Philippians chapter 2 and verse 15. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. Last part. చివరి భాగం. In the midst of a crooked and perverse nation, among whom ye shine as lights in the world. 2:15. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:15. దీంట్లో నిష్కలంక అనుజులైన దేవుని కుమారులగినట్టు ye shine as lights in the world. మనకి 16వ వచనంలో ఉంది, లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. We are appearing to the world as lights. మనము ఈ లోకముకు జ్యోతులుగా కనబడుచున్నాం. We are the menorah. మనమే మెనోరా. We are the candlestick. మనమే ఈ దీప వృక్షము. 1 Thessalonians chapter 5 తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం and verse 5.
5వ వచనం 1 Thessalonians chapter 5 తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము and verse 5. 5వ వచనం. Ye are the children of light. మీరందరూ వెలుగు సంబంధులను. Yes, we are the children of light. మీరందరూ వెలుగు సంబంధులు. God gave us this title that we are not only his children, but we are the children of light. మనము దేవుని పిల్లలమనే కాదు, మనము ఈ వెలుగు సంబంధులము, వెలుగు పిల్లలము అని దేవుడి బిరుదునిస్తున్నాడు. So we are enlightened people. మనం వెలిగించబడిన ప్రజలము. We are the lamps or the lights in the world. ఈ లోకములో మనం వెలుగై ఉన్నాము. To show forth the light of God to the world. దేవుని యొక్క వెలుగుని ఈ లోకములో చూపించడానికి ఉన్నాము. And where are these lights kept? అయితే ఈ దీపములు ఎక్కడ పెట్టబడ్డాయి? Lord Jesus Christ describes it. యేసుక్రీస్తు ప్రభువారే దాన్ని వివరిస్తూ ఉన్నాడు. Matthew's Gospel chapter 5 మత్తయి సువార్త 5వ అధ్యాయము and verse 15. 15వ వచనం. Neither do men light a candle and put it under a bushel, but on a candlestick, and it giveth light unto all that are in the house. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారికి అందరికి వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. So Lord Jesus Christ is saying here that you are the light of the world, you are the candle, and you are on the candlestick. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, మీరు ఈ లోకములో వెలుగై ఉన్నారు, మీరు దీపము, ఈ దీపము దీపస్తంభము మీద పెట్టబడుతుంది. So in his own words, Lord Jesus Christ is describing us as the candlestick. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన స్వంత మాటలలో మనలను ఏమంటున్నారంటే, మనము ఆయనకు దీపస్తంభముగా ఉన్నాము. We should know this. ఇది మనం తెలుసుకోవాలి. Lord Jesus Christ, after enlightening us, he kept us on the candlestick. యేసుక్రీస్తు ప్రభువారు మనలను వెలిగించిన తరువాత మనలను ఈ దీపస్తంభము పైన పెట్టినాడు. He made us as the candlestick. మనలను ఆయన దీపస్తంభముగా చేసినాడు. We should know that. అది మనం తెలుసుకోవాలి. We should always ponder on this. దీని గురించే మనం ఎప్పుడూ కూడా ధ్యానిస్తూ ఉండాలి. We should meditate on this. దాని గురించి ధ్యానిస్తూ ఉండాలి. How am I the candlestick of God? మనము దేవుని యొక్క దీపస్తంభముగా ఎలాగున్నాను? Why did Lord Jesus make me as the candlestick of God? యేసుక్రీస్తు ప్రభువారు నన్ను దేవుని యొక్క దీపస్తంభముగా ఎందుకు చేసినాడు? Why did Lord Jesus Christ put me on the candlestick and made me as the candlestick? యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ఈ దీపస్తంభం మీద పెట్టి నన్ను దీపస్తంభముగా ఎందుకు చేసినాడు? Because there are some reasons why Christ made us as the candlestick. క్రీస్తు మనలను ఈ దీపస్తంభముగా ఎందుకు చేసినాడో దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. Let us see few reasons from the scriptures. కొన్ని కారణాలు లేఖనాల్లో నుంచి చూద్దాం. Exodus chapter 31. నిర్గమకాండము 31వ అధ్యాయం. What God wants us to be. దేవుడు మనము ఏమై ఉండాలి అని కోరుతున్నాడంటే, How God wants us to be. దేవుడు మనలను ఎలాగుండాలంటున్నారంటే, Let us see from the scripture. మనం లేఖనాలలో నుంచి చూద్దాం. How a candlestick should be. దీపస్తంభము ఎలాగ ఉండాలి. Exodus chapter 31. నిర్గమకాండము 31వ అధ్యాయం And verse 8. 8వ వచనము. And the table and his furniture and the pure candlestick with all his furniture and the altar of incense. బల్లను దాని ఉపకరణములను నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నిటినీ ధూపవేదికను. See, the word of God says here in verse 8 that the candlestick is a pure candlestick. గమనించండి, 8వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, ఈ దీపవృక్షము నిర్మలమైన దీపవృక్షముగా ఉండాలి. It is a pure one. There is no impurity in that. అంటే పవిత్రమైన, నిర్మలమైన, ఎటువంటి అపవిత్రత లేకుండా ఉండాలి. It is a pure one. అది పవిత్రమైన, నిర్మలమైన దీపవృక్షము. The candlestick inside the sanctuary of the tabernacle was a pure candlestick. పరిశుద్ధ గుడారములోని పరిశుద్ధ స్థలములో పెట్టబడిన దీపవృక్షము అది నిర్మలమైన దీపవృక్షము. There was no impurity on that candlestick. ఆ దీపవృక్షములో ఎటువంటి అపవిత్ర కూడా లేదు. That's what God wants us to be. మనలను కూడా దేవుడు అలాగే ఉండాలని కోరుతున్నాడు. Ephesians chapter 5 and verse 27. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. That he might present it to himself a glorious church, not having spot or wrinkle or any such thing, but that it should be holy and without blemish. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని
నిలవబెట్టుకొనవలెనని. Every believer is a candlestick. ప్రతి విశ్వాసి కూడా ఒక దీప వృక్షమే. If you are a believer, whether you know it or not, you are still a candlestick. మీరు విశ్వాసి అయితే మీకు తెలిసినా తెలియకపోయినా మీరు ఒక దీప వృక్షమై ఉన్నారు. Christ did not put you under the bushel or under the cot, but he has kept you on the candlestick. You are the candlestick. క్రీస్తు మిమ్మల్ని ఏదో మంచం కిందో కొంచెం కిందో పెట్టలేదు గాని మీరు దీప స్తంభము పైన పెట్టబడిన వారు. And he wants you to be a pure candlestick. ఆయన మీరు నిర్మలమైన పవిత్రమైన దీపవృక్షముగా ఉండాలని కోరుతున్నాడు. He wants you to be a spotless or a wrinkleless person. కలంకమైనను ముడతైనను ఎటువంటిది లేకుండా ఉండాలని He కోరుతున్నాడు. wants you to be holy and without blemish before him. పరిశుద్ధముగా నిర్దోషముగా ఆయన ఎదుట ఉండాలని కోరుతూ ఉన్నాడు. The candlestick is a pure candlestick. ఈ దీపవృక్షము నిర్మలమైన పవిత్రమైన దీపవృక్షము. No spot on it. దాని మీద ఎటువంటి కలంకము లేదు. No stickers on it. దాని మీద ఎటువంటి స్టిక్కర్లు లేవు. If you go to a market, మీరు కనుక ఒకవేళ మార్కెట్ కి వెళ్తే, if you go to a good shop, అక్కడ ఏదైనా ఒక మంచి షాప్ కి వెళ్తే, and if you want to purchase one good steel item or some other good household item, ఇంటికి కావాల్సిన ఏదో ఒక వస్తువు, ఒక స్టీల్ వస్తువు ఏదైనా కొనాలని వెళ్తే, for example, if you go to Sanat Nagar and purchase a steel item, ఉదాహరణకి సనత్ నగర్ స్టీల్ మార్కెట్ కి వెళ్ళి ఒక స్టీల్ వస్తువే కొనాలనుకుంటే, if you want to purchase a big platter to eat on, లేకపోతే ఒక పళ్ళెం లాంటిది మీరు తినడానికి అది కొనాలనుకుంటే, every of those items they put their sticker. ప్రతి పళ్ళెం మీద కూడా వాళ్ళు వారి పేరుతో స్టిక్కర్ పెడతారు. Sticker is there. అంటే దాని మీద ఒక స్టిక్కర్ ఉంది. But అయితే the menorah of God has no stickers. ఈ దేవుని యొక్క మెనోరా దీప వృక్షానికి ఏ స్టిక్కరు లేదు. It's a pure menorah. అది నిర్మలమైన పవిత్రమైన మెనోరా. It is a menorah which is a new one. అది క్రొత్తదైన మెనోరా. But it doesn't contain any stickers. అయితే దాని మీద ఎటువంటి స్టిక్కరు కూడా లేదు. The sticker says that it belongs to some person who made it. చూడండి, ఈ వస్తువు పైన ఉండే స్టిక్కర్ ప్రతిసారి మ్యానుఫ్యాక్చర్డ్ బై అని ఎవరైతే తయారు చేశారో వాళ్ళ పేరు ఉంటుంది. But this menorah belongs to God. అయితే ఈ మెనోరా దేవునికి చెందినది. There is no sticker of the world on you. There should not be a sticker of the world on you. అంటే ఈ లోకముకు చెందిన ఎటువంటి స్టిక్కర్ కూడా మీ మీద ఉండడానికి వీలు లేదు. The new utensils and the new household items of the world which we purchase from the world have stickers, but the items of God, they are his. They don't contain any sticker of the world. లోకములో నివసిస్తున్న మీ ఇంట్లో కొనవలసిన ఈ లోక సంబంధమైన వస్తువులు లోక సంబంధమైన మార్కెట్ లో కొనినప్పుడు వాటి స్టిక్కర్లు ఉన్నాయి గాని మనము దేవునికి చెందిన వారమైతే అటువంటి లోక సంబంధమైన స్టిక్కర్ ఏది ఉండదు. How are we today? అయితే మనము ఈ దినం ఎలా ఉన్నాం? When we examine our lives, మన జీవితాన్ని మనం పరీక్షించుకున్నప్పుడు are we like the pure menorah, నిర్మలమైన మెనోరాగా ఉన్నామా? without any blemish, ఎటువంటి కలంకము లేకుండా, without any sin of the world, ఈ లోకానికి చెందిన ఎట్టి పాపము లేకుండా ఉన్నామా? or do we still have the stickers of the world? లేకపోతే ఇంకా లోకానికి చెందిన స్టిక్కర్లు మన మీద అంటి ఉన్నాయా? You know, sticker can be easily removed, ఈ స్టిక్కర్ చాలా సులువుగా తీసేయచ్చు. but sometimes people go for tattoos. అయితే కొంతమంది ఈ ముద్రలు వేసుకు టాటూలు పెట్టుకుంటూ ఉంటారు, పచ్చబొట్లు పెట్టుకుంటూ ఉంటారు. You know, those tattoos cannot be removed. ఈ పచ్చబొట్లు ఒకసారి వేసుకున్న తర్వాత శరీరం మీద అది తీయలేము, తుడిపివేయలేము. That is the sticker of the world. లోకానికి చెందిన స్టిక్కర్ అంటే ఆ పచ్చబొట్టు వంటిదే. Similarly, many stickers are there found on the body of the believer nowadays. అయితే ఈ దినాలలో గమనించినట్లయితే విశ్వాసుల యొక్క దేహం మీద ఈ లోకానికి సంబంధించిన ఇటువంటి అనేకమైన స్టిక్కర్లు ఉంటున్నాయి. Check your body. దయచేసి మీ దేహాలను పరీక్షించుకోండి. What kind of worldly sticker is sticking on you? లోకానికి చెందిన ఎటువంటి స్టిక్కర్ మీ మీద అంటి ఉందో చూసుకోండి. You should be a pure menorah. మీరు పవిత్రమైన నిర్మలమైన మెనోరాగా ఉండాలి. Pure symbolizes that there is no alloy mixed into that. నిర్మలమైన పవిత్రమైనది అంటే దాంట్లో ఇంకేది కూడా కలిసి లేదు అని చెప్తుంది. You know, when you go to some goldsmiths, they mix copper into a gold while they make it into an ornamental gold. ఈ బంగారం కొనడానికి ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళు కొన్నిసార్లు ఆ బంగారంలో అంటే ఈ ఆభరణాలు అలంకారమైన ఆభరణాలు చేయడానికి దాంట్లో కొద్దిగా కాపర్ పదార్థాన్ని కూడా కలుపుతారు. But this gold, this menorah, the gold of this menorah is pure menorah. అయితే ఈ మెనోరాకి దీపవృక్షానికి వాడబడిన బంగారము అది పవిత్రమైన బంగారము. There is no other alloy.
అంటే ఆ బంగారానితోటి కలిపిన ఏ పదార్థము లేదు. There is no other metal mixed along with that. దాంతో పాటు కలిపిన ఎటువంటి పదార్థము కూడా దాంట్లో లేదు. The Lord calls it as a pure one. దేవుడే దానిని ఎంతో నిర్మలమైనదిగా పిలుస్తూ ఉన్నాడు. Similarly, a believer should not have any other thing of the world mixed in his life. అదే విధంగా ఒక విశ్వాసి తన జీవితంలో లోకానికి చెందిన ఏది కూడా కలిపికొని ఉండకూడదు. Gold symbolizes the divine nature. బంగారము అనేది దైవికమైన స్వభావానికి సూచనగా ఉంది. There should not be any other nature of this world found in a believer. ఒక విశ్వాసి జీవితంలో ఈ లోకానికి చెందిన ఎటువంటి స్వభావము కూడా కనపడకూడదు. In Mark's Gospel chapter 7 we read about so many evil natures found in the world. మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఈ లోకానికి సంబంధించిన ఈ దుష్ట స్వభావములు ఎన్నో చదువుతాం అక్కడ. Variety of evil things found in the world. దుష్టుని యొక్క అనేకమైన విషయాలు ఈ లోకంలో ఉన్నాయి చూస్తాం. Let's turn to Mark's Gospel chapter 7. మార్కు సువార్త 7వ అధ్యాయం ఒకసారి చూద్దాం. And verse 21. 21వ వచనం. Shall we all read this together? ఈ 21వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదామండి. Verse 20 to 22. Verse 20, 21, 22 and 23. These four verses we'll read together. 4 వచనాలు చదువుదాం. 20వ వచనం నుంచి 23వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. And he said, మనుషుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. Yes, these are the things which are going to make a man defiled. చూడండి, ఇక్కడ చెప్పబడిన ఈ సంగతులన్నీ కూడా ఒక మనుషుని అపవిత్రపరుస్తాయి. These are the things what we commonly see in the world. లోకములో మనకి సాధారణంగా కనిపించే విషయాలు. Among the believers these things are not to be named also. ఒక విశ్వాస జీవితంలో అయితే ఇట్టి సంగతులు అసలు ఉండకూడదు. So we are supposed to be pure gold. మనము ప్రశస్తమైన పవిత్రమైన బంగారము వలె ఉండాలి. We need to walk perfect before the Lord. దేవుని ఎదుట మనము నిర్మలమైన మనస్సాక్షితో నడుచుకోవాలి. Sometimes people say, well, who can be so correct before God? కొంతమంది అంటారు కదా, అంత పవిత్రంగా ఈ లోకంలో ఎలాగుండగలరండి? Who is living so correctly nowadays? అంత సరిగ్గా ఎవరు బతుకుతున్నారండి? But the word of God tells us and encourages us to be a pure menorah. అయితే దేవుని వాక్యం మనందరినీ ప్రోత్సహిస్తున్నది ఏంటి అంటే మనము నిర్మలమైన దీపవృక్షముగా మెనోరాగా ఉండాలి. Before we take part in the Lord's table, దేవుని బల్లలో మనం పాలు పొందే ముందు let us check our lives. మన జీవితాలను ఒకసారి పరీక్షించుకుందాం. Whether we are like the pure golden candlestick. ఈ నిర్మలమైన బంగారు దీపవృక్షము వలె మనం ఉన్నామా? And then తర్వాత second quality, రెండో లక్షణము Exodus chapter 35, నిర్గమకాండము 35వ అధ్యాయం and verse 14. 14వ వచనం. The candlestick also for the light, and his furniture and his lamps, with the oil for the light. వెలుగు కొరకు దీపవృక్షము, దాని ఉపకరణములు, దాని ప్రదీపములు, దీపములకు తైలము. See, how does the light appear in this candlestick? చూడండి, ఈ దీపములో వెలుగు ఎలా వస్తుంది? That is because of the oil. ఎందుకంటే దాంట్లో పోసే తైలమును బట్టి. What is oil? ఈ తైలము నూనె ఏంటి? 1 John 2:27. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. The oil symbolizes Holy Spirit of God. ఈ తైలము పరిశుద్ధాత్మ దేవునికి గుర్తుగా ఉంది. But the anointing which ye have received of him abideth in you. 1 John 2:27. మొదటి యోహాను 2:27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునో మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటి గూర్చి. The anointing or the oil which you have received of him abideth in you. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది. This oil symbolizes the Holy Spirit of God. ఈ తైలము పరిశుద్ధాత్మ దేవునికి పోలికగా ఉంది. This is the oil which enlightens or brings up the light in the menorah. ఈ తైలమే ఈ మెనోరాలో వెలుగునిచ్చేదిగా, వెలిగింపజేసేదిగా ఉంటుంది. We are Romans chapter 8.
రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం chapter 8 and verse 1. 8:1 వచనం, Last part. చివరి భాగం. Who walk not after the flesh, but after the Spirit. రోమీయులకు రాసిన పత్రిక 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారు శిక్షావిధులు. First verse, second part. Walk not after the flesh, but after the Spirit. 8:1. తెలుగు బైబిల్లో 8వ అధ్యాయము 3వ వచనంలో ఉంది చూడండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను. As a believer, we don't walk after the flesh, but we walk after the Spirit. ఒక విశ్వాసిగా మనము శరీరాన్ని అనుసరించి నడుచుకోము గాని ఆత్మను అనుసరించి నడుచుకుంటాం. Verse 5. 5వ వచనం, For they that are after the flesh do mind the things of the flesh, but they that are after the Spirit, the things of the Spirit. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. So as children of God, దేవుని బిడ్డలముగా we have the Spirit of God in us. ఈ దేవుని ఆత్మ మనలో కలిగి ఉంటున్నాం. We walk after the Spirit, మనము ఆత్మను అనుసరించి నడుచుకుంటాం. and we mind the things of the Spirit. మనము ఆత్మానుసారమైన విషయాలను మీద మనసు ఉంచుతాం. That is how we are led in this world. ఈ లోకములో మనం ఆ విధంగా నడిపించబడుతున్నాం. The more oil you pour into that lamp, ఆ దీపంలో మీరు ఎంత ఎక్కువ తైలము పోస్తారో it gives more light. అప్పుడు అది ఎక్కువ వెలుగునిస్తుంది. If the light is, if the oil is exhausted, ఇప్పుడు ఆ తైలమే గనక అయిపోతే light is quenched. ఇప్పుడు ఆ వెలుగు ఆరిపోతుంది. The word of God tells us, don't quench the Spirit of God. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆత్మను ఆర్పకుడి. We have to be giving up light. We should be giving out light with the Spirit of God. అంటే మన వెలుగు ఎలాగ వస్తుంది అంటే దేవుని ఆత్మను బట్టి ఆత్మ ద్వారా ఆ వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. The more we yield to the Lord's Spirit, the more light we give to the world. మనము దేవుని ఆత్మకు ఎంతగా అప్పగించుకుంటామో మనము ఈ లోకంలో అంత వెలుగును ప్రకాశించేవారుగా ఉంటాం. The more we separate and sanctify ourselves for the Lord by His Spirit, the more light we give. మనము దేవుని ఆత్మను బట్టి ఎంతగా ఈ లోకం నుంచి వేరు చేయబడి పవిత్రంగా ఉంటామో అంతగా వెలుగును ప్రకాశింపజేస్తాం. How are we today? అయితే ఈ రోజు ఎలాగున్నాం మనం? Are we bright shining lights? మనము ప్రకాశించే వెలుగైన జ్యోతులుగా ఉన్నామా? Or are we like flickering lights? లేకపోతే రెపరెపలాడుతూ ఆరిపోతున్నట్టుగా ఉండే దీపాలుగా ఉన్నామా? Are the people of the world able to see us as bright lights? ఈ లోకములో ఉన్న ప్రజలను మనల్ని వెలుగునిచ్చే ప్రకాశమైన వెలుగునిచ్చే దీపములుగా జ్యోతులుగా చూడగలుగుతున్నారా? If we walk after the Spirit and mind the things of the Spirit, we'll have more light. Otherwise our light will flicker. ఆత్మలో నడుచుకుంటూ ఆత్మానుసారంగా మనము జీవించినట్లయితే అప్పుడు మనము ఎంతో ప్రకాశించే వెలుగుగా ఉంటాము. లేకపోతే అది రెపరెపలాడుతూ ఆరిపోతున్న దీపములాగా ఉంటుంది. Thirdly, మూడవదిగా Leviticus chapter 24 and verse 4. లేవికాండము 24వ అధ్యాయము chapter 24 and verse 4. 4వ వచనం, 24వ అధ్యాయము 4వ వచనం. He shall order the lamps upon the pure candlestick before the Lord continually. అతడు నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను. We should order the lamps continually. నిత్యము మనము ఈ ప్రదీపములను చక్కపరచవలెను. This is the third thing. ఇది మూడవ సంగతి అండి. Daily we should take care of our hearts, how we are before the Lord. దేవుని ఎదుట, ప్రభు ఎదుట మన హృదయాల గురించి ప్రతిరోజు కూడా పరీక్షించుకుంటూ ఉండాలి. Every day you should be a light before the world. ఈ లోకములో ప్రతిరోజు అనుదినము కూడా మనము జ్యోతులుగా ఉండాలి. Lord Jesus said, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, let the people of the world see your light and praise your heavenly Father. మీలో ఉన్న ఆ వెలుగును చూసి పరలోకమందున్న తండ్రిని వారు మహిమపరచాలి అన్నారు. Matthew chapter 5:16. మత్తయి సువార్త 5:16. Let your light so shine before men that they may see your good works and glorify your Father which is in heaven. మత్తయి సువార్త 5:16. మనుషులు మీ సత్క్రియను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. Daily we should allow our light to
to be seen by the people of the world. ప్రతిరోజు కూడా ఈ లోకములో ఉన్న ప్రజలు మన వెలుగు ప్రకాశించేది వారిని చూడనివారు. We cannot say that one day I will live for the Lord, the other day I will live for the world. ఒక రోజు నేను దేవుని కొరకు జీవిస్తాను, మరొక రోజు నేను ఈ లోకం కొరకు జీవిస్తాను అని అనకూడదు. Or we cannot say that in one place I will live for the Lord, in other place I will not live for the Lord. లేకపోతే ఈ స్థలంలో నేను దేవుని కొరకు, ఆ స్థలంలో అయితే ఈ లోకం కొరకు జీవిస్తాను అనేది ఉండకూడదు. No. Every day, continually, we should show for the light of the Lord. ప్రతిరోజు నిత్యము కూడా మనము దేవుని కొరకైన వెలుగుగా ప్రకాశిస్తూ ఉండాలి. Remember in Matthew chapter 25, we see the foolish virgins. ఒకసారి గుర్తు చేసుకోండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనము ఈ బుద్ధి లేని కన్యకల గురించి చూస్తున్నాం. Their light was flickering. వారి దీపాలన్నీ కూడా ఆరిపోతూ ఉంటున్నాయి. Why? What's the reason? ఎందుకు? దానికి కారణం ఏంటి? They were not careful about the spirit, about the oil. ఆ ఆత్మను గురించి లేకపోతే ఆ దీపంలో ఉండవలసిన తైలము గురించి వాళ్ళు జాగ్రత్త వహించలేదు. So every day we should be careful about our candlestick, that they should be burning continually. అందుకనే అనుదినము ప్రతిరోజు కూడా మన దీప వృక్షంలో ఆ దీపములు వెలుగుతూ ఉన్నాయా లేదా అనేది జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. Then fourthly, నాలుగోది 2 Kings, రెండవ రాజులు chapter 4, 4వ అధ్యాయము and verse 10. 10వ వచనం. Here we see about the Shunammite. ఇక్కడ షునేమీరాలు గురించి చూస్తున్నాం. What is she saying to her husband? ఆయన తన భర్తతో ఏం చెప్తుంది? And it fell on a day that Elisha passed to Shunem, where was a great woman, and she constrained him to eat bread. And so it was that as oft as he passed by, he turned in thither to eat bread. Verse 8. 8వ వచనం చదువుదాం ముందు. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణముకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. Verse 10. 10వ వచనం. Then she says like this to her husband, let us make a little chamber, I pray thee, on the wall, and let us set for him there a bed and a table and a stool and a candlestick, and it shall be when he cometh to us that he shall turn in thither. ఇప్పుడు ఈ స్త్రీ తన పెనిమిటి భర్తతో చెప్తుంది, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన ఎదుకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. Among all these things, household things written here, candlestick is the most important thing. ఇక్కడ చెప్పబడుతున్న ఆ గదిలో కావాల్సిన పరికరాలు, వస్తువులన్నిట్లో ఈ దీపస్తంభము చాలా ప్రాముఖ్యమైనది. Because ఎందుకంటే once the night approaches, ఎప్పుడైతే రాత్రి వేళ వస్తుందో, if the candlestick is not there, ఒక దీపస్తంభమే లేకపోతే he cannot live in darkness. ఈ చీకటిలో ప్రజలు జీవించలేరు. He cannot eat in darkness. ఈ ప్రవక్త ఆ చీకటిలో ఆయన ఏమి తినడానికి కూడా వీలు కాదు. He cannot drink in darkness. ఆ చీకటిలో ఏమి త్రాగడానికి కూడా వీలు కాదు. He cannot do anything in darkness. అంటే చీకటిలో ఆయన ఏ పని కూడా చేయలేడు. So this candlestick is the most important thing in the household things in the olden days. అందుకనే ఆ పాత దినాలలో ఒక ఇంట్లో ఉండే వస్తువులన్నిట్లో కూడా ఈ దీపస్తంభము చాలా ప్రాముఖ్యమైన వస్తువు. Even now, without light, we can't do anything in the night time. ఈ దినాల్లో కూడా చీకటి పడిన తర్వాత రాత్రి వేళ ఒకవేళ లైట్లే గనక లేకపోతే మనం ఏ పని కూడా సరిగా చేయలేం. In the tabernacle of Moses, మోషే కట్టించిన పరిశుద్ధ గుడారంలో, holy sanctuary, ఆ పరిశుద్ధ గుడారంలో, అతి పరిశుద్ధ స్థలములో, if at all there is no light inside, దాని లోపల వెలుగే లేకపోతే there is no ministry inside. అక్కడ ఏ పరిచర్య కూడా ఇంకా జరగదు. So light is required for ministry. అంటే పరిచర్య జరిగించడానికి వెలుగు కూడా అవసరము. With the light only, in the light only, according to the light only, as per the light only, how we are enlightened, ministry goes on. అసలు మనం ఎలాగ వెలిగించబడ్డామో ఆ వెలుగును బట్టి, ఆ వెలుగు ద్వారానే, ఆ వెలుగు పొందుకొని ఆ వెలుగుతోనే మన పరిచర్య అనేది జరుగుతూ ఉంటుంది. Only enlightened people, once they're enlightened, only can do the ministry. వెలిగించబడిన ప్రజలు, లేకపోతే ఏ విశ్వాస అయితే వెలిగించబడతాడో, వెలిగింపబడిన తరువాత మాత్రమే ఆయన పరిచర్య అనేది చేయగలడు. Because without light, no priest can do any ministry inside the sanctuary. ఎందుకంటే పరిశుద్ధ స్థలములో వెలుగు లేకుండా ఏ యాజకుడు కూడా తన పరిచర్య ధర్మము నిర్వహించలేడు. But nowadays, అయితే ఈ రోజుల్లో there are very sad things happening in the Christendom.
అసలు ఈ క్రైస్తవ ప్రపంచంలో క్రైస్తవ లోకంలో ఎంతో విచారకరమైన సంగతులు జరుగుతున్నాయి. People do the ministry ప్రజలంతా కూడా పరిచర్య చేస్తున్నారు, basing on the courses what they do. అయితే వాళ్ళు చదువుకుంటున్న ఈ బైబిల్ కోర్సుల్ని బట్టి వాళ్ళు పరిచర్య సేవ చేసేవారుగా They ఉంటున్నారు. will say, వాళ్ళు అంటారు, I did this course, so I am qualified now to do the ministry. ఇదిగో ఈ పలానా కోర్సు నేను బైబిల్ కాలేజీలో చేశాను, అందుకే నేను ఇంకా సేవ చేయడానికి అర్హుడను అంటున్నారు. Courses are not the ones which make you fit for ministry. It's the light inside you which makes you worthy for the ministry. బైబిల్ కాలేజీలో పొందుకున్న కోర్సుల్ని బట్టి మనము పరిచర్య చేయడానికి సామర్థ్యం ఉండదు, కానీ మనలో ఈ దేవుడు వెలిగించిన దీపము అది వెలిగి ప్రకాశిస్తున్నప్పుడే మనం పరిచర్య చేయగలము. Some people say, కొంతమంది అంటారు, I took baptism, so I am now worthy for ministry. ఇగో నేను బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చాను కాబట్టి ఇంకా నేను సేవా పరిచర్యకు అర్హుడను. They don't have repentance. వాళ్ళకి పశ్చాత్తాపం లేదు. They don't ask forgiveness from people whom they have hurt. అయితే వారు ఎవరినైతే నొప్పించినారో వారి దగ్గర నుంచి క్షమాపణ కోరరు. But just they had a dip in water and they feel that we are qualified now. ఏదో నీళ్ళల్లో ముంచిలేసినంత మాత్రాన ఇంకా నేను ఇంకా పరిచర్య సేవ చేయొచ్చు అనుకుంటుంటారు. There are some people who feel that we have money, so we are worthy for ministry. We can spend in ministry and do. కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును బట్టి ఇంకో నా దగ్గర చాలా డబ్బు ఉంది, ఆ డబ్బు ఖర్చు చేసి నేను సేవ చేసేయచ్చు అనుకుంటారు. Few people feel that we have qualifications. I have done this. I have studied this much, so I am a great man, so I can do the ministry. కొంతమంది వాళ్ళ విద్యా అర్హతలను బట్టి ఇదిగో నేను అది చదివాను, ఇది చదివాను, ఈ చదువునంతటిని బట్టి కూడా నేను సేవ చేయగలను అనుకుంటారు. No, లేదండి. it is only the enlightened person who can do the ministry. ఈ వెలిగించబడిన వ్యక్తి మాత్రమే ఆయన పరిచర్య అనేది చేయగలడు. Lastly, చివరిగా Luke's Gospel, లూకా సువార్త chapter 11. 11వ అధ్యాయం. Luke's Gospel, chapter 11, లూకా సువార్త 11వ అధ్యాయము verse 33. 33వ వచనం. No man, when he hath lighted a candle, putteth it in a secret place, neither under a bushel, but on a candlestick, that they which come in may see the light. ఎవడును దీపము వెలిగించి చాచుతోటనైనను కుంచెము క్రిందనైనను పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదనే పెట్టును. Here we are seeing that Lord Jesus Christ is saying that people who come in may see the light. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తున్న సంగతి మనం ఏమి గమనించగలము అంటే లోపలకు వచ్చువారు ఆ వెలుగును చూడగలగాలి. The word written as light in English here actually means beams of light in Greek. ఇక్కడ వెలుగు లోపలికి వచ్చే వారికి వెలుగు అని ఏదైతే రాయబడుతూ ఉందో గ్రీకు భాషలో అది rays or beams of light. ఈ వెలుగు కిరణాలుగా చెప్పబడుతుంది. So what Lord Jesus is saying is that once you're enlightened, you should be able to show or throw beams of light into the world. యేసుక్రీస్తు వారు చెప్తున్న సంగతి ఏంటి అంటే మనము దేవుని చేత వెలిగింపబడిన వారమైతే ఈ లోకములో మనము ఈ కిరణాలను ప్రసరింపజేసేవారుగా ఉండాలి. But not to sit in a corner. ఏదో మూలన కూర్చొని ఉండడం కాదు. We should be able to show forth these beams of light to the perishing world. ఈ వెలుగు కిరణాలను ఈ నశించిపోయే లోకంలోనికి మీరు ప్రసరింపజేయాలి, ప్రకాశించాలి. As an enlightened believer, ఒక వెలిగించబడిన విశ్వాసిగా what are you doing? ఏం చేస్తున్నారు మీరు? Where are your beams being shed? మీ కిరణాలు ఎక్కడ ప్రసరింపజేస్తున్నారు? Where are your rays noticed? ఈ కిరణాలు అసలు ఎక్కడ గమనించగలుగుతున్నాం? Do you know that you are a candlestick? మీరు ఒక దీపవృక్షమై ఉన్నారు అన్న సంగతి మీకు తెలుసా? Do you know that? అసలు మీకు ఆ సంగతి తెలుసా? Have you ever pondered over that? దాని గురించి మీరు ఎప్పుడైనా కూర్చొని ఆలోచించారా? The Lord wants you to shed the beams from this land, from this candlestick. ఈ దీపవృక్షం ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఆ వెలుగు కిరణాలు ఈ లోకంలో ప్రసరింపజేయాలని దేవుడు కోరుతున్నాడు. You should not keep quiet. మీరేదో మౌనంగా ఉండడానికి కాదు. You should not sit in a corner. ఒక మూలన కూర్చొని ఉండడం కాదు. You should show forth the light of the Lord to the perishing world. ఈ నశించిపోయే లోకములో దేవుడు అనుగ్రహించిన ఈ వెలుగును మీరు ప్రకాశింపజేయాలి. Talk about Lord Jesus Christ to every person possible. ప్రతి వ్యక్తితో కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి మీరు మాట్లాడండి. Preach the gospel wherever possible. ఎక్కడైతే మీకు సాధ్యపడుతుందో అక్కడంతా కూడా ఈ సువార్తను ప్రకటించండి. Give a track if possible.
సాధ్యమైతే ఒక కరపత్రికను అందించండి. Keep the word of God as your DP. యేసుక్రీస్తు ప్రభువారి వాక్యాన్ని మీ వాట్సాప్ డిపిగా పెట్టుకోండి. Share the word of God and the pictures in your Facebook. మీ ఫేస్బుక్ అకౌంట్ లో కూడా దేవుని వాక్యాలని వచనాలను మీరు పోస్ట్ చేసుకోండి. Give the promises of God and show how faithful our God to the people whom you know. మీకు తెలిసిన ప్రజలకు దేవుని యొక్క వాగ్దానాలు ఎలా నెరవేర్చబడినాయో, దేవుడు ఎంత నమ్మకత్వంగా మీ జీవితంలో ఉండినాడో ఆ విషయాలు పంచుకోండి. Pray for the unsaved people. నశించిపోతున్న రక్షణ లేని ప్రజల కొరకు ప్రార్థించండి. Be an evangelist. ఒక సువార్తికునిగా ఉండండి. Be a worker in the vineyard of God. దేవుని యొక్క తోటలో మీరు పనిచేసే వారిగా ఉండండి. Be a laborer for God. దేవుని కొరకు ఒక పనివారిగా ఉండండి. Be a co-worker with God. దేవునితో సహపనివారిగా ఉండండి. The Lord wants you to bring your beams out, your rays of light out. ఈ వెలుగు కిరణాలన్నీ కూడా ఈ లోకంలో దేవుడు మీరు ప్రకాశింపజేయాలి అని కోరుతున్నాడు. Why should we do that? ఎందుకండి మనం అలాగే ఎందుకు చేయాలి? Because if we don't do that, మనం గనుక అలాగా చేయకపోతే there is somebody else who wants to conquer the world. ఈ లోకాన్ని జయించడానికి ఇంకొకరు ఎవరో ఆశిస్తూ ఉన్నారు. With a duplicate light. అంటే వాళ్ళు చూపించేదంతా నకిలీ వెలుగు కిరణాలతోటి చేస్తారు. Who is that? ఎవరండి అది? 2 Corinthians chapter 11. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం and verse 14. 14వ వచనం. And no marvel, for Satan himself is transformed into an angel of light. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. See, there is some other person who wants to bring forth a duplicate light. చూసారా, ఇంకో నకిలీ వెలుగు తీసుకొని రావాలని మరొక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. Satan himself is transforming himself into an angel of light. ఈ సాతాను ఆయన ఒక వెలుగు దూతగా తనను తాను ప్రదర్శించుకుంటున్నాడు. The world is getting filled with this kind of duplicate light. లోకమంతా కూడా ఇటువంటి నకిలీ వెలుగుతోటి నిండిపోతూ ఉంది. When Satan is trying so hard, ఈ సాతాను ఎప్పుడైతే అంత కష్టపడుతూ ఉన్నాడో, how much more harder we should struggle and strive to bring forth the beams of the rays of the light of the Lord. దేవుని యొక్క ప్రభు యొక్క ఈ వెలుగు కిరణాలు ఈ లోకంలో మన ద్వారా ప్రసరింపజేయడానికి మనం ఇంకా ఎంత కష్టపడాలి. We should outshine the light of the duplicate light of the evil one. ఈ దుష్టుని యొక్క ఈ నకిలీ వెలుగుని మించిన వెలుగు మనము ప్రకాశింపజేయాలి. Now we have come to the end of our time. ఇప్పుడు మనం ఇంకా చివరికి వచ్చేసాం. So I'll be stopping it here. ఇక్కడ ఆపుతాను. Dearly beloved, we saw from the scripture that we are made the menorah. ప్రియమైన వారులారా, లేఖనాలలో నుండి మనము మెనోరాగా దీపవృక్షముగా చేయబడినామని చూస్తున్నాం. We are the light of the Lord. మనము ప్రభు యొక్క దీపమై ఉన్నాము. We are made as a pure candlestick. మనము నిర్మలమైన దీపవృక్షముగా చేయబడ్డాం. Let us maintain this purity in life. అటువంటి పవిత్రతను మనము మన జీవితంలో కొనసాగించుదాం. We are supposed to have the oil in us. మనలో ఆ తైలము ఆ నూనె ఉండాలి. Let us have the oil, the Spirit of God, and yield to Him all the time. ఈ తైలమైన పరిశుద్ధాత్మ దేవుని మనం కలిగి ఉందాం. ఆ పరిశుద్ధాత్మని అనుసరించి నడుచుకుందాం. We are exhorted to order the lamps every day continually. మనము అనుదినము కూడా నిత్యత్వం వరకు జాగ్రత్త వహించాలి అని హెచ్చరించబడ్డాం. Our lamps should burn continually, they should not flicker. మన దీపములు ఎల్లప్పుడూ కూడా అవి మండుచు వెలుగుతూ ఉండాలి, అవి ఆరిపోకూడదు. Fourthly, we saw that our menorah is the most important thing in our life, and in that light only we can do the ministry. మనము నాలుగోదిగా చూసిన సంగతి, ఈ మెనోరాలో ఉన్న వెలుగు చాలా ప్రాముఖ్యమైనది. వెలిగించబడిన వారం అయితేనే మనము సేవ పరిచర్య చేయగలము. Let us not run behind people who have qualifications and talk about the word of God, but let us follow the people of God faithfully who teach you and give you the Spirit of God. బైబిల్ కాలేజీలో కోర్సులు చేసి సేవ చేస్తున్న వారిని వెంబడించడం కాకుండా, వారి జీవితాలలో వెలిగించబడి ఎవరైతే దేవుని వెలుగును ప్రకాశింపజేస్తారో వారిని వెంబడిద్దాం. Lastly, చివరిగా, let us show forth and throw the beams of the rays of the light of the Lord into the world. మనము కలిగి ఉన్న ఈ ప్రభువు యొక్క వెలుగును
ఆ వెలుగు కిరణాలను ఈ లోకములో ప్రసరింపజేద్దాం. For this only the Lord saved us. ఈ విషయం గురించే ప్రభువు మనల్ని రక్షించినాడు. We are the menorah. మనము దేవుని మెనోరా, దీపవృక్షము. There are so many things about the menorah. ఈ మెనోరా గురించి ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. For example, the menorah, the Lord showed in his pattern on the tab on the mountain. The Lord said the menorah must have the knobs and flowers of almond. అంటే దేవుడు ఇచ్చిన ఆ కొండ మీద ఇచ్చిన దర్శనంలో దేవుడు చెప్పిన సంగతి ఏంటి అంటే ఈ దీపస్తంభానికి మొగ్గలు, పువ్వులు ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. Of almond. బాదము కలిగిన బాదముతో చేయబడిన ఈ మొగ్గలు, పువ్వులు. Knobs or round knobs of almond and flowers of almond. ఈ బాదము తోటి ఉన్న పువ్వులు, ఆ మొగ్గలు కలిగి ఉండాలి. Why the Lord chose almond? ఈ బాదం ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు? When so many other fruits are there and nuts are there, why God chose only almond? ఈ బాదము కాకుండా ఇంకా అనేకమైన ఫలాలు ఉన్నాయి కదా, అయితే దేవుడు ఈ బాదమునే ఎందుకు కోరుకున్నాడు? Let us see all these things, God willing, in the future. దేవుని చిత్తం అయితే రానే ఉన్న దినాలలో ఆ విషయాలను కూడా ధ్యానించుదాం. Before we take part in the table, let us examine ourselves and find out whether we are living as true menorah, shining for the light or not. బల్లలో పాలు పొందే ముందు మనల్ని మనం పరీక్షించుకొని మనం నిజమైన నిర్మలమైన మెనోరాగా ఈ లోకములో దేవుని వెలుగును ప్రకాశింపజేస్తున్నామా లేదా అనేది చూసుకుందాం. May the Lord help us. దేవుడు మనకు సహాయం చేయండి.